పేరు బూర్లి కుమారి. మా పెద్ద బాబు గత సంవత్సరం 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యి ఇంటర్ జాయిన్ అయ్యాడు. చిన్నబాబు 7th క్లాస్ చదువుచున్నాడు. జొన్నవలస పాఠశాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయములను మీతో పంచుకోదలుచుకున్నాను. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన వెంటనే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్తో బ్యాగు, బుక్స్, బెల్ట్, షూస్, యూనిఫామ్తో సహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం క్రింద గుడ్డు, చిక్కి, రాగిజావ, అన్నం, సాంబారు, కూరలు, ఆకుకూర, పప్పు, కిచిడి, వారానికి ఒకసారి పులిహోర, స్వీట్ పొంగల్తో పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థుల విద్యా అవసరాల నిమిత్తం 13,000 రూపాయలు మన తల్లుల ఖాతాలో ప్రతి విద్యార్థికి మన ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పాఠశాల కేంద్ర ప్రభుత్వంచే PM స్కూల్గా సెలెక్ట్ అవ్వడం వల్ల అటల్ ల్యాబ్, పాన్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, స్టెమ్ ల్యాబ్, బ్యాంకింగ్ వంటి అధునాతన శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలు విద్యార్థులకు అందచేయబడుతున్నాయి. ఈ పాఠశాలలో గ్రంథాలయంలో సుమారు 2,000 పుస్తకాలతో రూపుదిద్దుకొని పిల్లల్లో కథలు, కవితలు, విజ్ఞానాన్ని అందిస్తూ చదువుపై ఆసక్తిని కలిగిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మన పిల్లలకు టీచర్స్ కేవలం ఉపన్యాసంతో పాఠాలను బోధించకుండా ప్యానెల్ బోర్డ్స్ను వాడుతూ వీడియోల ద్వారా విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా బోధన చేస్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్ ల్యాబ్లో ఉన్న ట్యాబ్స్ ద్వారా, కంప్యూటర్ ద్వారా మన పిల్లలచే ప్రాక్టీస్గా నేర్చుకునేలా చదువు సాగుతుంది. ఈ పాఠశాలలో చదువుతో పాటుగా డ్రాయింగ్, క్రాఫ్ట్, కంప్యూటర్, బ్యాంకింగ్ వంటి వొకేషనల్ సబ్జెక్ట్స్ అన్నీ ఉండటం మరియు ప్రత్యేక టీచర్స్ ఉండడం వల్ల మన పిల్లలు పాఠశాల దశ నుంచే అన్ని విషయాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది. మన పిల్లలు శారీరక, మానసిక పెరుగుదలకు కావలసిన ఆటలు ఆడించి ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కబడ్డీ, ఖోఖో, బాక్సింగ్, సెల్ఫ్ డిఫెన్స్, యోగా వంటి అనేక విషయాల్లో వ్యాయామ ఉపాధ్యాయులు ట్రైనింగ్ ఇస్తున్నారు. స్వీయ క్రమశిక్షణలో భాగంగా స్కౌట్స్ అండ్ గైడ్స్లో పిల్లలను సెలెక్ట్ చేసి యూనిఫామ్స్ ఇచ్చి వారికి ట్రైనింగ్ సర్టిఫికేట్స్ అందించి వారిలో క్రమశిక్షణను, ఇతరులకు సేవ చేయడం వంటి అంశాలు పెంపొందించి ఈ విద్యార్థుల ద్వారా మిగిలిన విద్యార్థులకు క్రమశిక్షణతో మెలిగేలా శిక్షణ అందిస్తున్నారు. అంతేకాకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో మన పిల్లలకు శిక్షణ ఇవ్వడం వల్ల మన పిల్లలు ఎక్కడైనా, ఎంతమందిలో ఉన్నా, ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడడమే కాకుండా వేదికపై కూడా తమ అభిప్రాయాలను, ఇష్టాలను పంచుకోగలుగుతున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో లేని అనేక సదుపాయాలను అందిస్తున్న పాఠశాలకు ఈ ప్రభుత్వానికి అన్ని విధాలా మన సహాయ సహకారాలు అందిస్తూ మన పిల్లల అభివృద్ధి ఇక్కడే జరుగుతుందని బలమైన విశ్వాసంతో మనందరం ముందుకు సాగుతూ మన పిల్లల భవిష్యత్తును కాపాడుకుందాం. మనబడి మన పిల్లల భవిష్యత్తు. ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల HM గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.